అస్సలాముఅలైకుం నమస్తే అండి. 9వ ఎఫ్బీఐ డైరెక్టర్గా మన ఇండియన్ ఆరిజిన్ అటువంటి కశ్యప్ పటేల్ని యుఎస్ఏ అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు నియమించారు. అయితే అమెరికాలో అధ్యక్షుడు నియమించినా కూడా సెనెట్ ఓటింగ్ ద్వారా ఆయన ఎన్నిక కాబడాలి. అయితే ఈ ఓటింగ్లో ఆయన ఘన విజయం సాధించి 51 to 49 ఓట్స్ గ్యాదర్ చేసి ఆయన డైరెక్టర్ పదవిని విన్ అయ్యారు. అయితే మనం ఈయన గురించి కొన్ని విషయాలు ఇప్పుడు చెప్పుకుందామండి. ఈయన గుజరాత్కి చెందినటువంటి పర్సన్ అనమాట. అంటే అక్కడ ఆరిజిన్స్ ఉన్నాయన్నమాట ఆయనకి. ఆయన పేరెంట్స్ వచ్చేసి ఈస్ట్ ఆఫ్రికాకి చెందిన పర్సన్స్. మదర్ వచ్చేసి టాంజానియాకి చెందినవారు, ఫాదర్ వచ్చేసి యుగాండాకి చెందినవారు. వీళ్ళు 1970లో కెనడాకి వెళ్ళిపోయారనమాట, మైగ్రేట్ అయ్యి. ఆ తర్వాత వాళ్ళు న్యూయార్క్కి వెళ్ళారు. వెళ్ళి అక్కడే న్యూయార్క్లోని ఈయన కశ్యప్ పటేల్ గారు జన్మించారు. అక్కడే ఆయన గ్రాడ్యుయేషన్ కూడా అక్కడే కంప్లీట్ అయింది లాలో. ఆ తర్వాత ఆయన అమెరికాకి వెళ్ళిపోయారనమాట జాబ్స్ గురించి. అయితే కశ్యప్ పటేల్ గారు ఇప్పుడు ఆయనకి ప్రజెంట్ 45 ఇయర్స్ అండి. ఈ పదవిలో ఆయన 10 ఇయర్స్ వరకు ఉంటారు. అయితే ఈయన క్రిస్టోఫర్ రే ఎఫ్బీఐ డైరెక్టర్ అయినటువంటి క్రిస్టోఫర్ రే ప్లేస్లో ఆయన్ని నియమించారనమాట. ఎవరిని? ఇప్పుడు ఉన్నటువంటి కశ్యప్ పటేల్ని నియమించారు డొనాల్డ్ ట్రంప్ గారు. అయితే ఈ సెనెట్లో సెనెట్ గురించి కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం. మనకి ఎలాగైతే లోక్సభ, రాజ్యసభ అని ఉంటుందో పార్లమెంట్లో, అక్కడ సెనెట్లో కూడా పార్టీకి మెజారిటీ ఉందన్నమాట. అందులో 53 సీట్స్ ఉన్నాయి. మైనార్టీలో 47 సీట్స్ ఉన్నాయి. అందులో జో బైడెన్ పార్టీ అయినటువంటి డెమోక్రటిక్ పార్టీకి 45 సీట్స్ ఉన్నాయన్నమాట. 2 మాత్రం ఇండిపెండెంట్ సీట్స్ ఉంటాయండి. ఆయన ఇప్పుడు ఎన్నికైనటువంటి ఎఫ్బీఐ డైరెక్టర్గా ఎన్నికైనటువంటి కశ్యప్ పటేల్ మొట్టమొదటి ఇండియన్ ఆరిజిన్ అయినటువంటి పర్సన్ అనమాట. ఇండియన్ ఆరిజిన్ అయినటువంటి పర్సన్ ఎఫ్బీఐ డైరెక్టర్గా ఎన్నుకోవడం ఇదే ఫస్ట్ టైం అమెరికాలో. కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.